మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. చదివిన వాక్య భాగంలో చివరి మాట, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. సమిష్టిగా అనగా వారికి సమృద్ధిగా, మరియు మరొక తర్జుమాలో మనం చూసినట్లయితే వారందరికీ ఉమ్మడిగా, అందరికీ కలిపి, కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా అందరికీ కలిపి వారికి ఉంది. వారికి కలిగిందంతా అందరికీ కలిగి ఉంది. అనగా ఒక వ్యక్తి దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే అందరి దగ్గర అదే 100 రూపాయలు ఉంది. కారణం ఏమిటంటే అక్కడ మధ్యలో మాట మనం గమనించట్లయితే ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది కూడా తనదని అనుకోలేదు. అనగా వారికి కలిగింది, వారు పొందుకున్నది అది వారిది కాదు, ఇది అందరిది అనేటువంటి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారికి కలిగిందంతా వారికి సమిష్టిగా ఉండెను. మొట్టమొదటి వచనాన్ని చూసినట్లయితే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఈ వచనం ఎదురుగా చాలా మంది తేలిపోతారు నిలబడితే. కారణం ఏంటంటే ఈ వచనాన్ని అనుసరించి జీవించడం దగ్గర పుట్టువలే తేలికైపోతారు. కారణం ఏమిటంటే ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, మరియు వాళ్ళకి కలిగిందంతా సమిష్టిగా వారికి ఉంది. నేడు మనం చూసినట్లయితే ప్రతి వారు తమ స్వార్థమే, ప్రపంచం అంతా నడుస్తుంది స్వార్థపు క్రియలే. నాది నాది, ఇది నీది కాదు, ఇది నాది, ఇది నేను సంపాదించాను, ఇది నేను పొందుకున్నాను, ఇది నా ఒక్కడికే, ఇది నా ఒక్కదానికే, ఇది మీది కాదు, ఇందులో మీకు పాలు లేదు, ఇది నా స్థాయిలో ఉన్న వాళ్ళకే, నేనే కూర్చోవాలి, నేనే ఉండాలి, ఇక్కడ నాతోనే మాట్లాడాలి, ఇంకెవరితో మాట్లాడకూడదు, నా పేరే ఉండాలి, నా పేరు మాత్రమే కనిపించాలి. ఈ ధోరణి అంతా సాతాను క్రియలకి సంబంధించింది. దేవుని ఆత్మ అక్కడ నిలబడదు. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు గనక వారికి సమృద్ధి ఉంది. చాలా చోట్ల వారు కరువును, బేదరికాన్ని, వారు ఎప్పుడు ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల కారణం ఏమిటంటే వారికి కలిగింది కొంచెం కలిగితే దాన్ని బట్టి అతిశయించడం, కొంచెంలోనే అతిశయించడం. అందును బట్టి ఏమవుతుందంటే దేవుడు అనేకమైన వాటిని దేవుడు వారికి అనుగ్రహించడు. పాటలు పాడడం చక్కగా పాడుతున్నారంటే ఇక నేనే పాట పాడతా, నేనే మైక్ పట్టుకోవాలి, నేనే చేయాలి అనేటువంటి స్వార్థం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు అక్కడితో ఆపేస్తాడు. ఇంకా వారికి సమిష్టినివ్వడు, వారిని మెట్టు నుంచి పైకి ఎక్కించడు. ఎందుకంటే దానిలోనే వారికి స్వార్థం ఏర్పరచబడిపోయింది. అక్కడే సాతాను గడి బీజం వేసాడు. ఆ మొదటి మెట్టు దగ్గర పడవేశాడు. నాది కాదు, పాట పాడగలుగుతున్నాను అంటే ఇది నాది కాదు, నా దేవునిది. బ్రదర్, నేను ఒక్కనే పాట బాగా పాడుతున్నాను అనుకోకండి, నాతో కలిసి పాడండి, మనందరం కలిసి పాడదాం. లేదా మీరు కూడా బాగా పాడతారు, మీరు కూడా పాడండి. బ్రదర్, మీరు కూడా వాక్యం చదవగలరు. సిస్టర్, మీరు కూడా చక్కగా చదవగలరు, మీరు చదవండి. వాక్యం చెప్పేటప్పుడు చదవండి అంటే ఒక రెఫరెన్స్ ఇచ్చి ఈవిడ చదివితే ఇక మిగిలిన ఎవరు చదవకూడదు. ఆ వాక్యం చదివే విషయంలో అతిశయం. దేవుడు అటు వారికి సమిష్టినివ్వడు, అక్కడితో నిలిపివేస్తాడు. అప్పుడేం చేయాలి? యాక్చువల్గా చదివే వాళ్ళు ఎవరైనా వస్తే, అమ్మ మీరు కూడా బాగా చదువుతారు, మీరు కూడా చదవగలరు, మీరు చదవండి, నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను, మీరు చదవండి ఒకసారి అని ఇతరులను మనం ప్రోత్సాహపరచడం, ఇతరులకు మనం అవకాశాన్ని కల్పించడం. ఇది నేను చదువుతున్నాను అంటే కనుక ఇది నా సామర్థ్యం కాదు, ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు అని అనుకొని ఇతరులను ప్రోత్సాహపరిచే విషయంలో ఉంది నిజమైనటువంటి ఏక హృదయము, ఏకాత్మ మరియు విశ్వాసము. ఈ క్రియలన్నీ కలగలుపుకొని వారిలో సమృద్ధిని, ఆశీర్వాదాన్ని వాళ్ళు చూస్తున్నారు. నాది అనేటువంటి భావన వస్తుంది అంటే వారిలో సమిష్టి లేదు, వారిలో ఆశీర్వాదం లేదు, నిజమైన దేవుని యొక్క ఆశీర్వాదం వారిలో లేదు. అయితే వారిది కాదని ఎప్పుడైతే అనుకున్నారో వారితో పాటు ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నట్లు కదా మనం చూస్తాం. కొందరికి బాగా ఆస్తి ఉంది, వారి దగ్గర 2 ఇళ్ళు ఉన్నాయి. ఉదాహరణకు అనుకుందాం, 2 గృహాలు ఉన్నాయి, వారి ఇంట్లో ఇద్దరే ఉంటారు. వారికి 2 గృహాలు అక్కర్లేదు, ఒక గృహం సరిపోతుంది. కాబట్టి వారు ఇంకొక గృహాన్ని అమ్మివేసి ఆ వెలను తీసుకొచ్చి సంఘంలో ఎవరికీ లేదో, ఎవరు బీదవారుగా ఉన్నారో, ఎవరు లేనివారుగా ఉన్నారో వారికి అది పంచిపెట్టారు. అందును బట్టి ఏం జరిగిందంటే వీరు అమ్మివేసుకోవడం వల్ల వీరికి నష్టం కలగలేదు, అలానే వారికి ఇవ్వడం బట్టి, వాళ్ళు పొందుకోవడం బట్టి వాళ్ళకి ఎక్కువ కాలేదు, అందరికీ సమిష్టిగా ఉంది. ఈ యొక్క వచనం కొంచెం కిందకి మనం చూసినట్లయితే, ఇదియుగాక 33వ వచనం నుండి, ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. 34వ వచనం చూసినట్లయితే,
భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. గనుక వారు ఎవరికి కొదువు లేకపోయాను. ఇటువంటి క్రైస్తవులు ఉన్నారు నేడు, చాలా మంది ఇటువంటి క్రైస్తవులు ఉన్నారు. వారికి కలిగిన దాన్ని దేవుని సేవ కొరకు, దేవుని పరిచయ కొరకు ఇస్తే ఇటువంటి అపోస్తులైనటువంటి సంఘ కాపర్లు, సేవకులు లేకపోవడం బట్టి ఏం జరుగుతుందంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఇచ్చేది వీళ్ళ కోసమే అనుకొని వీరి యొక్క సుఖాలు, వీరి యొక్క సుఖభోగాలు, వీరి యొక్క లగ్జరీ, వీరి యొక్క వ్యర్థమైనటువంటి ఖర్చులు, అలంకరణలు వీటి కొరకు వెచ్చిస్తూ సంఘంలో ఉన్న బీదలను, విధవరాళ్లను, అనాథులను గుర్తుపట్టలేనటువంటి గుడ్డివారుగా, క్రొవ్విన వారుగా ఉండడం బట్టి సంఘాల్లో నేడు ఇటువంటి ప్రభావం లేకపోవడం మనం చూస్తాం. విశ్వాసులు సంఘ సేవకులకు ఇచ్చేది ఎందుకంటే పరిచర్య కొరకు. పరిచర్య అంటే స్టేజ్ కట్టడం, మైకులు పెట్టడం, వాక్యం చెప్పేయడం ఒకటే కాదు, కానీ సంఘంలోని విశ్వాసులు చెదిరిపోకుండా సంఘంలో విశ్వాసుల యొక్క అక్కర్లు తీర్చడం సంఘ కాపరి యొక్క లక్షణం. ఇటువంటి లక్షణాలు లేనటువంటి సంఘాలు మనం వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వాటి గురించి డిస్కస్ చేసిన సమయం కూడా ఇది కాదు, మనకు అవసరం లేదు. వాటిని గురించినటువంటి తీర్పు ప్రభు తీరుస్తాడు. అయితే నేటి దినాన్ని మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనకు కలిగింది మనదే అనేటువంటి స్వార్థంతో ఉండకూడదు. లేని వారికి దాన్ని పంచిపెడదాం. ఒక్కటే వస్త్రాల మీద వస్త్రాలు, వస్త్రాల మీద వస్త్రాలు కొనుక్కోవడం, ఇంట్లో అక్కర లేని అవసరం లేని వస్తువులు కొనుక్కోవడం, ఎందుకు ఉపయోగం లేకుండా కొనుక్కోవచ్చు అలాగా ఎదురుగా పెట్టుకోవడం, ఇటువంటి వ్యర్థమైనటువంటి ఖర్చులు పెట్టక లేని వారికి, సంఘములో తోటి వారికి ఎవరైతే బీదలు అక్కరతో ఉన్నారో వారికి పంచిపెట్టడం, సంఘ సేవకులకి ఇవ్వడం. సంఘ సేవకులు అట్లా పంచిపెట్టేవారైతే అట్లా ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారంటే సంఘ సేవకులు, ఈ అపోస్తులు పేతురు, యోహాను, అందరూ ఈ యొక్క అపోస్తులందరూ విశ్వాసులు ఇచ్చినటువంటి యొక్క వెలను, ఆ యొక్క ధనాన్ని, వాటన్నిటిని అంటే సంఘంలో వాళ్ళకి పంచిపెట్టేశారంట. వాళ్ళెవ్వరిది వాళ్ళది అనుకోవాలా. ఇక్కడ చాలా మంది ఈ వాక్యాన్ని ఎలా బోధిస్తారంటే మీది కాదని మీరు అనుకోండి, మీరందరూ తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అని అంటారు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళదే అనుకుని దాచుకుంటారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి. ఈ వాక్యం దగ్గర నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. వారిది కాదు అని చెప్పడం ఒక ఎత్తు, వారిది కాదు అని చూపిస్తూ ఇతరులకు మాదిరి కనపరచడం మరొక ఎత్తు. ఇక్కడ అపోస్తులు చేసింది అదే. మీది కాదని మీరు అనుకోండి, ఈ పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. ఇవి మీరు చూస్తున్నవేవి శాశ్వతము కాదు, ఇవంతా అశాశ్వతం. నిన్ను నమ్ము, నిన్ను కట్టుకునే నీ భార్య అశాశ్వతం, మీరు చేసుకునే నీ భర్త అశాశ్వతం, నీ పిల్లలు అశాశ్వతం, నీ జ్ఞానము అశాశ్వతం, నీ ఆస్తిపాస్తులు అశాశ్వతం, నీ ఆరోగ్యం అశాశ్వతం, నీ బల సౌందర్యం అశాశ్వతం. ఇవేవి శాశ్వతము కాదు. దేవుని పరలోక రాజ్యములో మీరు నివాస స్థలమును సిద్ధపరచుకోండి, అక్కడ మీరు ధనాన్ని కూర్చుకోండి, అక్కడ చిమ్మెట్టు కొట్టడు అని వారికి బోధిస్తూ ఉంటే మీరు పరిశుద్ధాత్మ చేతనే మీరు సంపూర్ణంగా మార్చబడతారు, పరలోకానికి చేర్చబడతారు, ఆయన రక్తంలో కడగబడితేనే కానీ ఆయన రాజ్యానికి వారసులు కారు అని ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే జనాలు స్పందించి వారి హృదయాలు తెరవబడిన వారే, వారి పాపాలు వారికి గుర్తు వచ్చి వాళ్ళు హృదయం నందు నొప్పించబడిన వారే. నిజమే, ఇదంతా వ్యర్థమైనది. వీటి కొరకు మనుషులు కొట్టుకోవడం, ఆస్తుల కొరకు చంపుకోవడం, చిన్న చిన్న వాటి కొరకు మనుషుల మీద పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు కలిగి జీవించడం ఇది దైవ చిత్తము కాదు, ఇది పరలోక రాజ్యానికి తీసుకెళ్లదు అని వారికి కలిగింది ఏది కూడా వారిది కాదు అని వదిలిపెట్టేశారు. వారికి ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చుకున్నారు. కొన్ని సాక్ష్యాలు కొంతమందిని చదివినట్లయితే వారి యొక్క సాక్ష్యాల్లో చాలా మంచిగా సాక్ష్యాలు రాయబడి ఉంటాయి. వారికి 2 జతలే వస్త్రాలు, ఇంకెక్కువ ఉండవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు, దేవుని పని చేయడానికి వచ్చారు, వాళ్ళు ఆస్తి కూర్చోడానికి రాలేదు. కొంతమంది మిషనరీ సేవకులు వారికి 1-2 జతలు, వారి భార్యకి ఒక 2 చీరలు, ఇంటి మిగిలిందంతా వచ్చి చిన్న చిన్న కానుకలు 100-150. వాళ్ళ సంఘంలో ఉన్న వారికి పోషణ కొరకు, లేని వారికి ఆహారాన్ని పెట్టడం, ఇలాగ వెచ్చిస్తూ ఉండే వారి సాక్ష్యాలు చదివితే ఈ వాక్యం ముందు నిలబడే వాళ్ళు మంచి యథార్థమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారే ఉంటే తప్ప నిలబడలేరు. అటువంటి సాక్ష్యాలు చదివినప్పుడు నిజంగా హృదయం ద్రవించిపోతుంది. ఈ అపోస్తులు వారిది కాదు అని అనుకున్నారు, ఇతరులకు పంచాలి అని అనుకున్నారు. నేడు మనం కూడా ఏక హృదయము ఏకాత్మయు కలిగి మనకు కలిగింది మనది కాదు అని అనుకుంటే మనకు కావలసిన సమృద్ధి, ఆశీర్వాదం అక్కడే దాగి ఉంది, అక్కడ మనకు అనుగ్రహించబడుతుంది. మనది అని అనుకుంటే దేవుడు అక్కడతో నిలిపివేస్తాడు. ఇతరులకు ఇద్దాం, ఇతరులకు అక్కడను తీరుద్దాం అని ఎప్పుడైతే మనం ధారాళంగా మనం చెయ్యి చాచుతామో మన ఆశీర్వాదం అక్కడ దాచబడి ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథాన్ని మనం చూస్తాం, బేదలను కరుణించేవాడు, బేదలకు కటాక్షించేవాడు, బేదలకు అప్పించేవాడు అని ఉంటే అక్కడంట దేవునికి అప్పించేవాడు అని ఉంటుంది. అంటే మనం ఇతరులకు సహాయం చేస్తే దేవునికి అప్పించినట్లు దేవుడు దానికి తిరిగి
తిరిగి ప్రతిఫలం ఇస్తాడు. లోక సామెత ఒకటి ఉంది, మనం పెట్టుంటే పుట్టుండిద్ది అని. ఇక్కడ కూడా జరిగింది అదే. వీళ్ళు పెట్టారు, వీళ్ళ కొరకు ఆశీర్వాదం పెట్టబడి ఉంది, వీళ్ళ కొరకు సిద్ధపరచబడి ఉంది. అది వారు సమిష్టిగా సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నారు. వారిది కాదు అనుకున్నారు, ఇది నాది కాదు అనుకున్నారు. అపోస్తులు సేవకులకు ఇచ్చేశారు. సేవకులు తీసుకెళ్లి వాళ్ళు దోచుకోలేదు, వాళ్ళు కట్టుకోలేదు, వాళ్ళు వాడుకోలేదు. కానీ సంఘంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, నిజంగా అక్కరతో ఎవరైతే ఉన్నారో వారందరికీ పంచిపెట్టారు. నేడు మనం దేవుని వాక్యం ఎదుట ఈ లోకంలో ఉన్నది మనది కాదు, మన కేవలం మనం పొందుకున్నటువంటి ఆత్మ, ఈ ఆత్మ మాత్రం మనం కాపాడుకోవాలి. పరలోకానికి చేర్చబడే విధంగా కాపాడుకుంటూ పరిశుద్ధాత్మతో నింపబడిన రాకడకు రాజ్యానికి ఆయన మేఘాల్లో పెండు కుమారుడుగా చెప్పి ఎదుర్కొనేటువంటి సిద్ధపాటు కలిగి సంపూర్ణతగా సాగిపోవాలని కోరుకుంటూ దేవుని మాటల ప్రతి వారి హృదయంలో మీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, కొడుకుని కృపలో భద్రపరచని వాక్యం ఉన్న వారందరి జీవితాల్లో మీరు గొప్ప అద్భుతము సూచకలు జరిగించండి. కలిగిన వారిది ఏది వారిది కాదు అనుకొని నీ నామం పేరిట ఇతనికి పంచిపెట్టినట్లుగా సహాయం చేయండి. ఆశీర్వాదం అక్కడే దాచబడి ఉన్నదని మీరు తెలియజేశారు. నిజమే ప్రభా, లేని వారి కొరకు ఇచ్చినప్పుడు మనకు కావాల్సిన అక్కర మీరు తీరుస్తారు అనేటువంటి గొప్ప విశ్వాసం వారిలో కలిగించారు. మా పుత్రులు కలిగించినటువంటి విశ్వాసాన్ని నేటి తరంలో కూడా ఈ వాక్యం వింటున్న వారందరిలో కూడా మీరు కలిగించండి. ఇంకా ప్రతి క్రైస్తవుల్లో అటువంటి ఆధ్యాత్మిక వృద్ధిని మీరు కలుగొచ్చేసి ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని, ప్రతి అక్కరిని అవసరతలో నీ మహిమ తీర్చి వారందరినీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.